నమస్కారం. ఈరోజు మనం ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాంథోనీ రాబిన్స్ రాసిన వరల్డ్ ఫేమస్ బుక్ అవేకెన్ ద జాయింట్ విదిన్లోని అసలైన సీక్రెట్స్ని ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనం డీకోడ్ చేద్దాం. మనలో నిద్రాణంగా ఉన్న ఆ అపారమైన శక్తిని ఎలా నిద్రలేపాలి? మన మానసిక, భావోద్వేగ, శారీరక, అలాగే ఆర్థిక జీవితాలను వెంటనే మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు చాలా డీటెయిల్డ్గా చూద్దాం. రండి మొదలు పెడదాం. సరే, ముందుగా మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. 1. జీవితాలను మార్చే నిర్ణయాలు. 2. నమ్మకాలు మరియు బ్రెయిన్ ప్రోగ్రామింగ్. 3. ఎమోషన్స్ అండ్ ఫిజికల్ స్టేట్. 4. నిర్ణయం, నమ్మకం, ఆచరణ. ఇక ఫైనల్గా 5వది నిజమైన సక్సెస్ అంటే ఏంటి? ఈ 5 పిల్లర్స్ ద్వారా మన జర్నీ సాగుతుంది. ఓకే, అసలు విషయంలోకి వెళ్లే ముందు మనమొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేసుకోవాలి. మన జీవితాన్ని, మన డెస్టినీని నిజంగా డిసైడ్ చేసేది ఏంటి? మన చుట్టూ ఉన్న పరిస్థితులా, లేక మనం తీసుకునే నిర్ణయాలా? ఒకసారి ఆలోచిస్తే, ఒకే వాతావరణంలో పెరిగిన 2 వ్యక్తులు 10 ఏళ్ల తర్వాత చూస్తే పూర్తిగా వేరే స్థాయిల్లో ఉంటారు. దీనికి కారణం వాళ్ల పరిస్థితులు కాదు, బయట ఏం జరుగుతోందన్నది పక్కనబెట్టి లోపల మనం ప్రతిక్షణం ఎలాంటి చాయిసెస్ తీసుకుంటున్నామనేదే ఇక్కడ అసలైన మ్యాజిక్. సో ఇదే మన మొదటి పిల్లర్, జీవితాన్ని మార్చే నిర్ణయాలు. అసలైన ఫైట్ ఎక్కడో బయట ప్రపంచంలో జరగట్లేదు, అది పూర్తిగా మన మైండ్లోనే జరుగుతోందని అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. నిజం చెప్పాలంటే, ఎకానమీ బాగోలేదనో, ఎవరూ హెల్ప్ చేయట్లేదనో కంప్లైంట్ చేయడం ఒక పెద్ద ట్రాప్. నిజమైన పవర్ అనేది మనకు ఎదురయ్యే సంఘటనల్లో లేదు, ఆ సంఘటనల పట్ల మనం ఎలా రియాక్ట్ అవుతున్నామనే దానిలోనే ఉంది. రోజూ మనం తీసుకునే చిన్న నిర్ణయాలే, అవును, అక్షరాల ఆ చిన్న నిర్ణయాలే రేపటి మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ప్రతి క్షణం మనకు తెలియకుండానే సబ్కాన్షియస్గా మనం 3 నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాం. అవేంటంటే, మనం దేనిమీద ఫోకస్ చేయాలి, ఆ జరిగే విషయానికి ఎలాంటి అర్థం ఇచ్చుకోవాలి, ఆ తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి. మన ఫోకస్ ఎక్కడుంటే రియాలిటీ అక్కడే ఉంటుంది కదా. సో ఈ 3 నిర్ణయాలను గనక మనం కాన్షియస్గా కంట్రోల్ చేయగలిగితే మనలో ఉన్న ఆ జైంట్ని నిద్రలేపడానికి అదే ఫస్ట్ స్టెప్. రైట్, ఇప్పుడు మన సెకండ్ పిల్లర్కి వెళ్దాం. అదే బిలీవ్స్ అండ్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్. అసలు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి మన బ్రెయిన్ ఎలా వైర్ చేయబడి ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సాధారణంగా మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే, పెయిన్ని అవాయిడ్ చేయడానికి, ప్లెజర్ని వెతుక్కోవడానికి ఆటోమేటిక్గా ట్రై చేస్తుంది. సో మనకు నష్టం చేసే పాత అలవాట్లకు విపరీతమైన పెయిన్ని లింక్ చేసి, మనల్ని స్ట్రాంగ్ చేసే కొత్త అలవాట్లకు ఒక పెద్ద ప్లెజర్ని ముడిపెట్టాలి. ఇలా మన బ్రెయిన్లోని పాత వైరింగ్ని పూర్తిగా మార్చేసే ఒక సైంటిఫిక్ టెక్నికే ఈ న్యూరో అసోసియేటివ్ కండిషనింగ్. మన నమ్మకాలనేవి జీవితాన్ని చూసే ఒక ఫిల్టర్ లాంటివి. ఒకసారి ఇక్కడ చూడండి, పరిస్థితులకు భయపడుతూ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించేవి డిసెంపవరింగ్ బిలీఫ్స్. దానికి ఆపోజిట్గా సొల్యూషన్స్ వెతుకుతూ మన లైఫ్ని మనమే క్రియేట్ చేసుకునేవి ఎంపవరింగ్ బిలీఫ్స్. ఆ పాత లిమిటింగ్ బిలీఫ్ని పీకేసి ఒక ఎంపవరింగ్ బిలీఫ్ని పెట్టుకున్న మరుక్షణం మనం ప్రపంచాన్ని చూసే తీరు పూర్తిగా మారిపోతుంది. మరి ఆ చెడు అలవాట్లను ఎలా బ్రేక్ చేయాలి? దీనికి ఒక 4 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, మనకు ఖచ్చితంగా ఏం కావాలో డిసైడ్ అవ్వాలి. సెకండ్, ఆ పాత అలవాటుతో విపరీతమైన పెయిన్ని ముడిపెట్టాలి. థర్డ్, ఆ నెగటివ్ ప్యాటర్న్ రిపీట్ అవుతున్నప్పుడు వెంటనే దాన్ని ఆపేయాలి. ఫోర్త్, దానికి బదులుగా ఒక పవర్ఫుల్ ఆల్టర్నేటివ్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ టెక్నిక్ వాడితే చాలు, మన మైండ్లో ఒక బ్రాండ్ న్యూ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ పిల్లర్, ఎమోషన్స్ అండ్ ఫిజికల్ స్టేట్. మన బాడీకి, మన లోపల జరిగే ఎమోషన్స్కి మధ్య ఉన్న ఒక క్రేజీ కనెక్షన్ ఇప్పుడు రివీల్ చేద్దాం. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ ఇక్కడుంది. కేవలం ఫిట్గా ఉండటానికి మరియు కంప్లీట్ హెల్త్కి చాలా తేడా ఉంది. ఫిట్నెస్ అంటే ఏంటంటే జస్ట్ ఫిజికల్గా ఒక టాస్క్ని చేయగలగడం మాత్రమే. కానీ నిజమైన హెల్త్ అంటే మన బాడీలోని సిస్టమ్స్ అన్నీ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ 100% పర్ఫెక్ట్గా పనిచేయడం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయమేంటంటే, ఎమోషన్స్ అనేవి వాతావరణంలాగా వాటంతట అవే మారిపోయేవి కావు. వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. మన బాడీ పోస్చర్ని మార్చడం ద్వారా, డీప్ బ్రీదింగ్ టెక్నిక్స్ వాడటం ద్వారా, అలాగే మన ఫోకస్ని ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్స్ వైపు షిఫ్ట్ చేయడం ద్వారా వితిన్ సెకండ్స్లో మన ఎమోషనల్ అండ్ ఫిజికల్ స్టేట్ని మనం కంప్లీట్గా మాస్టర్ చేయొచ్చు. ఇక 4th పిల్లర్లోకొద్దాం, డిసైడ్, బిలీవ్ అండ్ యాక్ట్.
మన మైండ్ బాడీ రెండూ రెడీ అయ్యాక ఈ థియరీనంతా రియాలిటీగా మార్చడానికి మనకు కావలసిన అసలైన ఇంజిన్ ఇదే. సో దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ ట్రయాడ్ అంటారు. అంటే ముందు మనకు నిజంగా ఏం కావాలో పక్కాగా డిసైడ్ అవ్వాలి. ఆ మార్పు ఏదో రేపు కాదు, ఇప్పుడే, ఈ క్షణంలోనే సాధ్యమని స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. ఆ తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా భారీ స్థాయిలో యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత నమ్మినా యాక్షన్ తీసుకోపోతే ఎంత పెద్ద గోల్స్ అయినా సరే కలలుగానే మిగిలిపోతాయి గదా. అసలు ఈ నెంబర్ 30 వెనక ఉన్న లాజిక్ ఏంటో తెలుసా? ఇది 30 డేస్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్. సైంటిఫిక్గా చెప్పాలంటే ఏదైనా ఒక చిన్న మార్పుని తీసుకుని దాన్ని కరెక్ట్గా 30 రోజుల పాటు గ్యాప్ లేకుండా చేస్తే మన బ్రెయిన్లో కొత్త న్యూరల్ కనెక్షన్స్ క్రియేట్ అవుతాయి. పాత భయాలన్నీ మాయమైపోయి మనలో ఒక కొత్త మనిషి బయటకొస్తాడు. సక్సెస్ అయిన వాళ్లని చూసి నేర్చుకోవడం, వాళ్ల స్ట్రాటజీస్ని ఫాలో అవడం ఎప్పుడూ మంచిదే. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. వాళ్లని బ్లైండ్గా కాపీ కొట్టకూడదు. ఆ స్ట్రాటజీని తీసుకుని మన పర్సనల్ వాల్యూస్కి, మన క్యారెక్టర్కి తగ్గట్టుగా మోడిఫై చేసుకోవాలి. లేదంటే ఒకవేళ సక్సెస్ వచ్చినా సరే అది మనకొక జైల్లాగా అనిపిస్తుంది. ఫైనల్గా మనం మన 5వ పిల్లర్కు వచ్చేశాం. ఇన్నర్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ ట్రూ సక్సెస్. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? అసలు పర్సనల్ డెవలప్మెంట్ గోల్ ఏంటి అనేదానికి ఇది అసలైన మీనింగ్ ఇస్తుంది. బహుశా ఈ ఎక్స్ప్లైనర్ మొత్తంలో ఇదే అత్యంత పవర్ఫుల్ కోట్ అనొచ్చు. సంతృప్తి లేని విజయం అపజయంతో సమానం. బయట ప్రపంచంలో మనం ఎంత పైకి వెళ్ళినా, కోట్లు సంపాదించినా, రోజు చివర్లో లోపల ప్రశాంతత లేకుండా ఎంప్టీగా అనిపిస్తే అది ఖచ్చితంగా ఒక ఫెయిల్యూర్ మాత్రమే. అసలు సిసలైన సక్సెస్ అంటే ఏంటి? అది జస్ట్ ఒక గోల్ని రీచ్ అవ్వడం కాదు, అదొక కంప్లీట్ లైఫ్ స్టైల్. మనసులో ఒక లోతైన ప్రశాంతత ఫీలవడం, ప్రతి చిన్న విషయానికి గ్రాటిట్యూడ్తో ఉండటం, మన వాళ్లతో స్ట్రాంగ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం, అండ్ ఫైనల్లీ మనమున్న ఈ సమాజానికి తిరిగి ఏదైనా చేయడం. ఇలాంటి వాటి వల్లే మనకు ఆ ట్రూ ఫుల్ఫిల్మెంట్ దొరుకుతుంది. మరి ఈ ఎక్స్ప్లెయినర్ని ఎండ్ చేసే ముందు ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్తో ముగిద్దాం. మన లోపల నిద్రాణంగా ఉన్న ఆ జాయింట్ని నిద్రలేపడానికి ఈరోజు ఇప్పుడే మనం తీసుకోగల ఆ ఒక్క చిన్న నిర్ణయమేంటి? బయట పరిస్థితులు అద్భుతంగా మారిపోతాయని వెయిట్ చేయడం ఇక ఆపేద్దాం. కంట్రోల్ చేతుల్లోకి తీసుకుని ఇప్పుడే ఈ క్షణమే పవర్ఫుల్ యాక్షన్ తీసుకుందాం.